చైతన్యపురి కాచన్ ఫౌండేషన్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని అగ్నికి ఆహుతి అర్పించాడని కాచం సత్యనారాయణ గుర్తు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో తొలి అమరుడు కాసోజీ శ్రీకాంతాచారి స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ సాకారమైందని కొనియాడారు. శ్రీకాంతాచారి జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కాచం సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో నంగునూరి రమేష్, ఎల్బీ నగర్ జేఏసీ మాజీ కన్వీనర్ పురేందర్ నేత, కాచం ఏకసాయి, విద్యాసాగర్, రాజగోపాల్, కళ్యాణ్ గౌడ్, రామారావు, యాకయ్య, సునీల్, భూపేష్, నరేష్, వెంకటేష్, మహేష్, శ్రీకాంత్, స్పందన, రాజ్యలక్ష్మి, సోని, శోభ, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ శ్రీకాంతాచారికి, జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్ అమర హే అమర హే శ్రీకాంతాచారి అమర హే అమర హే అమర హే శ్రీకాంతాచారి అమర హే జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ 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 శ్రీకాంతాచారికి, జోహార్ జోహార్. 2009 తెలంగాణ వచ్చడం కేసీఆర్ చచ్చడం అన్న నినాదంతో ఆ రోజు కేసీఆర్ గారు ఆమరణను నిర్వహించిన బయలుదేరినటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యంగా ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కరీంనగర్లో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇక రాదేమో, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తొలి అమరుడుగా పేరొందినటువంటి శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో నాడు పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మేమంతా చూస్తుండగానే అగ్నికి ఆహుతైనటువంటి నేపథ్యంలో 4 రోజులు తన ప్రాణాన్ని కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 3వ తారీఖున తుది శ్వాస ఇచ్చినటువంటి నేపథ్యం అది నాటి నుండి నేటి వరకు 11 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పినటువంటి సంఘటన ఆ రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభమైంది. దాని ధర్మిల దాదాపు 1200 మంది విద్యార్థులు అమరులైనటువంటి నేపథ్యం మనం చూసాం. మరి బంగారు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో విద్యార్థి అమరవీరుల యొక్క పాత్ర మరవలేనిది. చరిత్రలో భౌతికంగా తను లేకున్నా, శ్రీకాంతాచారి లేకున్నా తన యొక్క ఆశయాలు తెలంగాణ రాష్ట్రం రావాలనే బలీయమైనటువంటి కోరికతోటి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం చరిత్ర పుటల్లో చరిత్ర ఉన్నంత వరకు తన యొక్క స్థానాన్ని బదిలీ తీసుకున్నటువంటి విద్యార్థి అమరుడు శ్రీకాంతాచారి మా చేతుల మీద చనిపోయినటువంటి నేపథ్యంలో మేము చాలామంది కూడా నాతో పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పనిచేసినటువంటి విద్యార్థి అమరవీరులు అలాగే విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులందరూ కూడా ఈరోజు శ్రీకాంతాచారిని తలుచుకోవడం అనేది ఒక మా ఇంటి సోదరుని కోల్పోయినటువంటి నేపథ్యం. మరి తద్వారా ఈరోజు కొంతవరకు ఉద్యమకారులకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవమే. ఆ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకులని మనం ఒక ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. ఎల్బీ నగర్ చౌరస్తాని శ్రీకాంతాచారి చౌరస్తాగా నామకరణం చేయాలని చెప్పి మరి 6 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో మన ప్రభుత్వం, మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు వరకు కూడా తన యొక్క పేరుని ఎక్కడ కూడా లేకుండా జయంతి వర్ధంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే ఉద్యమకారులకు కొంతవరకు కంటితుడుపు చర్యలాగా ఉంటుందని చెప్తూ మరి నాటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నేటి బంగారు తెలంగాణ ఆకాంక్షలో భాగంగా పనిచేస్తున్న నేపథ్యంలో మరొకసారి విద్యార్థి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ.